గుంటూరులో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు రైలుపేట నుంచి ప్రచారం కొనసాగిస్తూ నా సెంటర్ వరకు ప్రజలతో మమేకమై అందరి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. కార్యక్రమంలో నజీర్ తో పాటు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రతి షాప్ లోకి వెళ్లి వారికి టీడీపీ చేయబోయే సంక్షేమాలను గురించి వివరించారు. టీడీపీకే ఓటు వేయాలని ప్రజల నుంచి ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి అమరావతి రాజధానిగా అమరావతిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేటువంటి ఆచూకీని చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం అభివృద్ధే కాకుండా సంక్షేమం కూడా ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారుపేరు. ₹2 కిలో బియ్యం తీసుకొని వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేద ప్రజల కోసం పక్కా ఇళ్లు నిర్మించినటువంటి నాయకుడు ఎన్టీఆర్ అనే విషయాన్ని ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సంక్షేమం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజల్లో సంక్షోభాన్ని తెరలేపినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ మాట ఎందుకు అంటా ఉన్నామంటే, ఒక పక్కన కరెంటు బిల్లు పేరుతో, ఒక పక్కన ఆంక్షల పేరుతో రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిబంధనల పేరుతో వందలాది మందిని ఈరోజు పెన్షన్ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితులు. ఏదైతే ఒంటరి మహిళల దగ్గరుండి, వితంతువుల దగ్గరుండి వృద్ధులకు కేవలం కరెంటు బిల్లు సాకును చూపించి వందలాది మందిని ఈరోజు నడి రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వాన్ని గంతెదించేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఎవరైతే పెన్షన్ను కోల్పోయారో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అభ్యర్థిగా మారి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున 6వ వార్డులో మరి మన అభ్యర్థి నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో గల ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా, నజీర్ అహ్మద్ని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి వెళ్తాం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కావాలి. ప్రజలు సమస్యల్లో 4.5 సంవత్సరాల కాలంలో ఈ 5 సంవత్సరాల్లో పడిన కష్టాల నుంచి మేము ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని, అట్లానే నజీర్ అహ్మద్ని, అలానే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు ఈ రోజున మేము ఎక్కడికి వెళ్ళినా కానీ స్వాగతించి వాళ్ళు చిరునవ్వుతోటి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అట్లానే మరి యువకుడు నజీర్ అహ్మద్ గారు లాంటి వాళ్ళు వస్తే మనకి గుంటూరు 1 టౌన్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిద్దని చెప్పేసి ఈ 2 టైమ్స్ కానీ ముస్తఫా గారిని కనుక గెలిపించి ఈ 1 టౌన్ ప్రజలందరూ కూడా చాలామంది అనవసరంగా గెలిపించామనే విధంగా ప్రతి ఒక్కరి మాటలో ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ అట్లానే నజీర్ అహ్మద్ గారికి భారీ మెజార్టీ రావడం ఖాయమని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు, అది మేమనే మాట కాదు, ప్రజలు అనే మాట. ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం, తెలుగుదేశం పార్టీ ఈస్ట్లో ఈసారి ఘన విజయం సాధించడం అనేది ఇలా నల్లేరు మీద నడకలాగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి అభ్యర్థి అయిన నజీర్ అహ్మద్ గారు ఈరోజు కొత్తపేటలో 6వ డివిజన్లోని బట్లకొట్టి ఏరియాలో ఈ ఇళ్ళ మోటుపల్లి వారి వీధి కానీ, రైలుపేట కానీ తిరగటం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది. మేనిఫెస్టో గురించి వివరించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క అరాచకాల నుంచి మేము నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగానే మేము అవుతాము, ఓట్లు వేసి గెలిపించుకుంటాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలియజేయడం జరిగింది. చాలామందికి నవరత్నాలు అంటున్నారు కానీ ఏ పథకం కూడా సరిగ్గా ఎవరికీ చేరుకోలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో లేని అన్నీ ఈ ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. 300 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, 50 గజాల్లో ఇల్లు ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు, ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటివన్నీ పెట్టడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్ల చాలామందికి కూడా పథకాలు అనేది పోయింది. రేషన్ కార్డులు పోయినాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఈ గవర్నమెంట్లో వాలంటీర్లని ఆపిన తర్వాత
పింఛన్ ఇవ్వడానికి కూడా ప్రతి సెక్రటరీ కానీ సచివాలయం సిబ్బంది కానీ వెళ్ళి ఒక 2-3 గంటల్లోనే ఇవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మట్టి బురద చల్లటానికి కోసం అని చెప్పేసి అందరినీ ముసలి అవ్వాతాతలను అందరినీ కూడా నడవలేని స్థితిలో వాళ్ళు కూడా సచివాలయాల దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకోవాలనే ఆంక్షలు పెట్టి వాళ్ళని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గాను, నజీర్ అహ్మద్ గారిని ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారిని కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకునే దిశగానే వెళ్తారని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది.